చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా, మన బాధల్లో మనం ఉంటాం, కానీ మోకాళ్ళ మీదకి మాత్రం రాం. 40 రోజుల నుంచి అండి భయంకరమైన బాధ అనుభవిస్తున్నాను. అసలు మా జీవితంలో నిద్రపోయి ఎన్ని రోజులు అయ్యిందో అంటావు, కానీ దాటిపోతున్నాడే దేవుడు. నా ఇంటి పక్క నుంచే వెళుతున్నాడే, పరిశుద్ధ గ్రంథం నా ఇంట్లో ఉంది, మీరు చేసే వాక్యం టీవీలో వినబడుతుంది, నేను పాడిన పాటలు గుర్తొస్తున్నాయే, ఆరాధనలో చెప్పిన సాక్ష్యాలు వినబడుతున్నాయే. నేను ఎందుకని 20 రోజుల నుంచి 40 రోజుల నుంచి ఎందుకు కష్టపడాలి? ఆయన దాటిపోకమునిపై నేను బ్రతిమలాడాలి, దాటిపోకమునిపై నేను నయా నా పడవలో దిగరా అని కేక వేయాలి. ఇక్కడ నీకు నాకు ఒక పాఠం ఉంది. పడవ మన జీవితం, కుటుంబంలో పడవ మన జీవితమే, కానీ అందులో తుఫానులు ఉంటాయిగా, గాలి వీస్తుందిగా, రేవుకు చేరవగా, అన్నీ చేసిన మధ్యలో ఎటు కదలని స్థితిలో ఉంటావుగా. అంటే నీలో కదలిక ఉండదు, నీలో నెమ్మది ఉండదు, తుఫాను కొడుతుంది, అప్పులు పడతాయి, అనారోగ్యం కొడుతుంది, నిందలు వచ్చి పడతాయి, పక్కన దరిద్రం వస్తుంది, ఆ పక్కన అయిన వాళ్ళే నీ అంతు చూస్తూ ఉంటారు, తాడు దిగుతానే ఉంటాయి. అప్పుడైనా నువ్వు అనాల్సింది ఏమిటంటే, నేను ఎరిగిన దేవుని దగ్గర మోకరిల్లుతాను, నా దేవుని వైపు తిరిగి, అయ్యా ఈ పరిస్థితిలో దాటెడతావా, నన్ను దాటెడవాకు అని ఆపాలిగా, ఆపగలిగే ప్రార్థన చేయాలిగా.